ఎన్టీఆర్ నా కొడుకు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ గురించి నందమూరి బాలకృష్ణ అసలేమనుకుంటున్నారు? ఎందుకు ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాల పట్ల ఆయన్ని ఎప్పుడు ఒంటరిని చేస్తున్నారు? నందమూరి కుటుంబ సభ్యుడిగా బాలకృష్ణ అసలు ఎన్టీఆర్‌ని గుర్తించరా అంటూ రకరకాల వార్తలు ఎన్టీఆర్ గురించి, బాలకృష్ణ గురించి వస్తున్న నేపథ్యంలో తాజాగా ఇలాంటి విషయాల వల్ల తెలుగుదేశం పార్టీకే నష్టం వస్తుందని కొంచెమైనా ఆలోచించాలని బాలకృష్ణకు చెప్పడం జరిగిందట. అందుకే చంద్రబాబు నాయుడు సూచన మేరకే ఒక ప్రెస్ మీట్‌ని పెట్టారు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ ఎప్పటికీ మా కుటుంబ సభ్యుడే. అనవసరంగా రాజకీయాలతో రాద్ధాంతం చేసుకోకండి. మరి ఆరోగ్య సమస్యల రీత్యా అటు మరి ప్రభాస్ కానీ, ఇటు మరి నేను కానీ ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఎదుర్కొన్నాం. కాబట్టి కాస్త మరి తను నార్మల్‌గా రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నెగెటివ్‌గా వెళ్ళడం కానీ, లేదంటే ఏదైనా వార్‌కి వెళ్ళడం కానీ చేయొద్దండి అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే ఇప్పుడు బాలకృష్ణ అయితే వచ్చి మరి ఎన్టీఆర్ నా కొడుకు కాదు. మా అన్న కొడుకు. మరి నా అన్న కొడుకంటే ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం నాకుంది. మరి అన్నయ్య ఉండి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు కదా! కాబట్టే ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మా కుటుంబ సభ్యుడిగానే భావిస్తాం. మా అన్నయ్య కుమారుడిగా ఎప్పటికు తారక్కి గౌరవం అనేది ఉంటుంది అంటూ చెప్తున్నారు నందమూరి బాలకృష్ణ. మధ్యలో ఉప్పెకు హలాగా వైసీపీ వాళ్ళు వస్తారని వాళ్ళందరికీ పని పాట అంటూ ఏముండదు. కాబట్టి కుటుంబ విషయాల్లో బయట వ్యక్తుల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా చెప్తున్నానంటూ అంటున్నారు ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ.